వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కి సెలెక్ట్ అయినారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఆల్రెడీ మనకు తెలుసు, మనకి ఆగస్ట్ మంత్ ఎండింగ్ కల్లా మనకి ఈవెంట్స్ కి మెయిన్స్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇస్తారని చెప్పారు. అదే తరుణంలో హోమ్ మినిస్టర్ గారు ఈ రోజు కూడా మరలా 12 ఆగస్టు ఈ రోజున 12 ఆగస్టు నాడు ప్రెస్ మీట్ లో ఏమని చెప్తున్నారంటే, పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న వారికి హోంమంత్రి అనేది శుభవార్త చెప్పారు. త్వరలోనే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది పోలీసుల కొరత ఉంది. గత ప్రభుత్వం ఒక పోస్టు భర్తీ చేయలేదు. ఎన్నికల ముందు నియామకాల పేరుతో స్టంట్ చేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసులకు సౌకర్యాలు కల్పించి వారిపై ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీన్ని బట్టి మనకు 2 గుడ్ న్యూస్లు తెలుస్తున్నాయి. ఒకటి ఏంటంటే, పోస్టులు 20,000 దాకా ఉన్నాయి అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఈ 6,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ తో పాటు నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మనం ఒక 10,000 పోస్టులతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా అది త్వరలోనే, కాబట్టి న్యూ నోటిఫికేషన్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. దానితో పాటు ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్ కి మనకి షెడ్యూల్ ఇస్తా అన్నారని ఏదైతే అన్నారో అది కంపల్సరీ జరిగే విధంగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మేడం గారు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్తున్నారు కాబట్టి, అంటే మనకి నమ్మకం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రెస్ మీట్లు జరిగినప్పుడు అనమాట కంపల్సరీ వస్తుంది అని. కాబట్టి మీరు కంపల్సరీ ఎవరైతే ఈవెంట్స్ ఇంకా స్టార్ట్ చేయలేదో స్టార్ట్ చేయండి. ఈవెంట్ చాలా మంది చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు కనుక చేయకపోతే మీరు వెనకబడిపోయినట్లే, మీరు జాబ్ కోల్పోయినట్లే. ఫ్రెండ్స్, నేను మరలా గుర్తు చేస్తున్నాను, ఈవెంట్స్ అనేవి చాలా మంది బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను అన్ని గ్రౌండ్ లో చూస్తున్నాను. మీకు వీలైతే రేపు ఎల్లుండో నేను ఒక గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ఆ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కూడా పెడతాను గుంటూరులో. మీరైతే కనుక బాగా ప్రాక్టీస్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా ఎవరైతే గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, మెయిన్స్ కూడా ఒక షెడ్యూల్ వేసుకుని నీట్ గా, అంటే అథమెటిక్, రీజనింగ్, జిఎస్, ఇంగ్లీషు ఈ 4 సబ్జెక్టులు కూడా ఒక బ్యాలెన్స్డ్ గా షీట్ చేసుకుని షెడ్యూల్ ప్రకారం బాగా ప్రాక్టీస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? అథమెటిక్, రీజనింగ్ మీద కొద్దిగా ఫోకస్ ఎక్కువ పెట్టండి. దాంతో పాటు ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్టులు కనుక మీరు ఫోకస్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీకు 100 మార్క్స్ కి నియర్ గా ఉంటారు మీరు. ఇంకా కావాల్సిన 20 మార్క్స్ కాబట్టి జిఎస్ నుంచి, జిఎస్ ని ఎంత బాగా చదివినా కూడా అవుట్ ఆఫ్ రావడం కష్టం. అథమెటిక్, రీజనింగ్ అవుట్ ఆఫ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంది, బట్ జిఎస్ వల్ల లేదు ఛాన్స్. అందుకని అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి. మనకి స్కోరింగ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. జిఎస్ వ్యాస్ట్ సిలబస్ కాబట్టి అది ఎట్లాగో ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాంట్లో రావాల్సిన 50% మార్క్స్ వచ్చినా కూడా అట్లీస్ట్ 40% వచ్చినా కూడా మనకి 120 నుంచి 130 దాకా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో కూడా జాబ్ సంపాదిస్తున్నారు, రిజర్వేషన్ తో సంబంధం లేకుండా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకెవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. మనకి త్వరలోనే ఒక షెడ్యూల్ రాబోతుంది. కాబట్టి మీరు ఈవెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఈవెంట్స్ తో పాటే కామన్ గా మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఒక న్యూ నోటిఫికేషన్ విషయానికి వస్తే, చాలా మంది ఆల్రెడీ నాకు వాట్సాప్ లో గానీ టెలిగ్రామ్ లో గానీ మెసేజ్ పెడుతున్నారు. యూట్యూబ్ కింద కూడా కామెంట్లు చూస్తున్నాను, న్యూ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని. న్యూ నోటిఫికేషన్ కూడా గుడ్ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే 20,000 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు మనకి ఇక్కడ. అంటే ఒకవేళ మనకి ఆల్రెడీ కానిస్టేబుల్ 6,000 తీసిన అట్లీస్ట్ ఒక 10,000 నోటిఫికేషన్ తో 10,000 మంది కానిస్టేబుల్ తో ఒక 300 నుంచి 500 ఎస్ఐ నోటిఫికేషన్ ఈ ఇయర్ ఎండింగ్ కన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఆగస్ట్ మంత్ కాబట్టి ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్, మేబీ నెక్స్ట్ ఇయర్ జనవరి జాబ్ క్యాలెండర్ కన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ జనవరి జాబ్ క్యాలెండర్ కన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై కాలేదో వాళ్ళు కూడా ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అప్పటికప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అది ఎవరైతే అనుకునే బదులు ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్ అంతా ముందు మన చేతుల్లో ఉండాలి. సబ్జెక్ట్ ఉన్న తర్వాత నువ్వు నోటిఫికేషన్కి వెళ్ళాలి. అంతేగాని నేనేం నేర్చుకోకుండా నోటిఫికేషన్ లేదంటే అనేది అసలు బ్లైండ్ మిస్టేక్ అనమాట. కాబట్టి మీరు ఇవాళ నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మన చేతిలో సబ్జెక్ట్ అంతా కనుక ఉన్నట్లయితే కానిస్టేబుల్ పోస్టుల కంటే కూడా ఇంకా మంచి మంచి రైల్వే పోస్టులు పడుతున్నాయి. ఇంకా ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఉన్నాయి, అవి కూడా మనం గెలుచుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ముందు ప్రిపరేషన్ మొదలు చేయండి. ఇప్పుడు ఈ విషయం మన ఇద్దరికి కూడా గుడ్ న్యూస్. ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు, మెయిన్స్ క్వాలిఫై కాకుండా ఎవరైతే ఇంకా కొత్తగా ప్రిపరేషన్ రావాలనుకున్నారో వాళ్ళకు కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. మంచి న్యూస్ ఇంకా త్వరలో రాబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెంట్స్ కూడా మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. మీకు ఎటువంటి సబ్జెక్ట్ పరంగా డౌట్ అయినా కానీ, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ యూ. ఓకే? మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. కింద లింక్ ఉంటుంది బయోలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.